పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు కాశెట్టి కుమార్ తోటి ఉన్నాము. ఎలా అనిపిస్తుంది అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్రెడీ ఒక సీటు టీచర్ ఎమ్మెల్సీ గెలుచుకున్నారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్లు కూడా ఉత్కంఠభరితంగా కౌంటింగ్ సాగుతుంది. ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ మల్క కుమ్రే గారు ఫుల్ మేయర్తో గెలిచారు. ఇది కూడా గెలుపు బాటలో ఉన్న దగ్గరలో ఉంది. అది ఇంకొక 12 గంటలలో తెలిసిపోతుంది. ఆల్రెడీ అంటే బీజేపీ బలంగా ఉందని తేలిపోయింది కదా. ఇప్పుడు 4 జిల్లాలు అంటే 48 ఎమ్మెల్యే సీట్లు, 48 ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్టు. ఇప్పుడు టీచర్స్ అంటే వాళ్ళు బాగా తెలియగలరు, అందరికి విద్య నేర్పేటోళ్ళు, విద్యల గురువులు. వాళ్ళు ఈయన కేసు గెలిపించారంటే ఈయన మంచోడు అన్నట్టు కదా. బీజేపీలో ఈయన చాలా సీనియర్. 1982 నుండి ఆయన ఆర్ఎస్ఎస్ శాఖలలో పనిచేసాడు మల్క కుమ్రే గారు. అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, పల్లవి స్కూల్స్ చైర్మన్ అండ్ బిల్డర్ ఆయన కూడా ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా, చిన్న కార్యకర్త పోయినా కూడా, చిన్న స్టూడెంట్ పోయినా కూడా, స్టూడెంట్ ఫాదర్ పోయినా కూడా ఆయన మంచిగా మాట్లాడతాడు. ఇట్లా కూర్చొని మాట్లాడతాడు, కూర్చొని చేదా ఇప్పిస్తాడు. ఎవరికైనా ఫీజులు తగ్గించమని కూడా తగ్గించేస్తాడు. ఆయన చాలా మంచివాడు. అందుకే గెలిచిండు. మంచితనానికే గెలుపున్నది. అంటే డబ్బులు వంచిరని అంటున్నారు కదా. అది తప్పు ముచ్చట. నాకైతే కనిపించలే. మరి మీరు ఆయన మీడియా వాళ్ళు పట్టుకుంటారు కదా డబ్బులు కానీ పంచితే. డబ్బులు వంచినప్పుడు ఎవరైనా మీడియా వాళ్ళు పట్టుకుంటారు. ఓటుకి 3,000 నుంచి 5,000 వంచిరని అంటున్నారు. అది నాకు తెలియదు విషయం. అది తప్పు ముచ్చట. ఆయన మంచి స్థానం మీద గెలిచిండు ఆయన ఓటు. బీజేపీలో ఎక్కువ 90% బీజేపీ వాళ్ళు డబ్బులు వంచరు. అంటే టీచర్ ఎమ్మెల్సీకి కరీంనగర్ సంబంధించి, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్ సంబంధించి అంటే కాంగ్రెస్ నిలబడకపోవడం వల్లనే బీజేపీ గెలిచిందని అంటున్నారు టీచర్ ఎమ్మెల్సీకి. ఇక వాళ్ళు కాంగ్రెస్ నిలబడ్డది కానీ వాళ్ళు టీఆర్ఎస్ నిలబడలే కదా. టీఆర్ఎస్ నిలబడితే కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మన బీజేపీ సపోర్ట్ చేయరు కదా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ బలపడుతుంది ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ మస్తు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. అది 2027 జెమినీ ఎలక్షన్స్. అప్పుడు బలపడితే మనం తట్టుకోలేమని వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు, మాకు సపోర్ట్ చేయరు టీఆర్ఎస్. మరోవైపు టీఆర్ఎస్ బీజేపీ కలిసే పోటీ చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అని వార్తలు వస్తున్నాయి. ఇక అది తప్పు ముచ్చట. ఊరి మీద కూడా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ముందుకు పోతా ఉంటే వాళ్ళు గట్టిగా అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటారు, వీళ్ళు అంటారు కాంగ్రెస్ బీఆర్ సపోర్ట్ చేసింది అని వాళ్ళు అంటారు. ఇప్పుడు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అంజిరెడ్డి ఎలక్షన్ ఇంకొంచెం ముందులో ఉన్నాడు. అది కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలవబోతున్నారు అన్నమాట. 100% గెలవాలి, గెలుతుంది కూడా. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు బీసీ నినాదం ఒకటి వచ్చింది కదా. బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే బీసీ ముఖ్యమంత్రి కావాలని డిక్లేర్ చేశారు. అందుకే ఇప్పుడు బీసీలలో అందరు ఉంటారు కదా, రెడ్డిస్ అందరు ఉంటారు. ఆయన గెలిపించుకుంటే మనకు ముందర ఫ్యూచర్ ఉంటుందని ఆ కార్యకర్తలు బీసీలు అంతా ఆలోచించి ఆయన గెలిపించేందుకు గెలుపు బాటలో ఉన్నాడు. గెలుతాడు కంపల్సరీ. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనదే బీజేపీ గవర్నమెంటే వస్తుంది ఇక్కడ మన తెలంగాణ స్టేట్లో. తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు బీసీ అవుతారని అనుకుంటున్నారా? ఇక అది మన సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. అంటే ఇవ్వచ్చు, అట్లా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు బీసీలనే 3-4 ఉన్నారు కదా. అంటే మీరు ఎవరు అనుకుంటారు, ఓసీ అనుకుంటారా, బీసీ అనుకుంటారు? మీ మనసులో మాట చెప్పండి. నా మనసులో బీసీ ఉంటుంది. బీసీకే ఇస్తాడు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ నుండి కూడా, తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఒక బీసీ ప్రెసిడెంట్ చేసేందుకు నేషనల్ రూల్ రెడీ చేస్తున్నారు. బీసీ అయితే కంపల్సరీ గవర్నమెంట్ ఇక్కడ వస్తుంది. ఆంధ్రలో, తెలంగాణలో ఇక్కడ కంపల్సరీ గవర్నమెంట్ మనకి కంపల్సరీ. ఈ దక్షిణ భారతదేశం నుండి ఈ 2 రాష్ట్రాలు వచ్చింది అనుకో, నెక్స్ట్ మన కర్ణాటక వస్తుంది. ఈ ఒకటి తమిళనాడు వస్తే అయిపోతుందని ఆలోచన కొద్దిగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అంజిరెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఓసీ అయినప్పటికీ కూడా ఆయన మంచి వ్యక్తి అని మీరు చెప్తున్నారు. అంటే ఆయనకు బీసీల ఓట్లు కూడా పడ్డాయి, మంచి వ్యక్తి అని చెప్తున్నారు కదా మీరు. ఇప్పుడు బీసీల ఓట్లు పడితేనే గెలుస్తాడు, లేకపోతే గెలవడు. బీసీల ఓట్లు అక్కడ పడితే ఆయన గెలుస్తాడు. బీసీలో 70% ఉన్నారు, దగ్గర 58% బీసీలు ఉన్నారు. ఆయన ఎత్తనే గెలుస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన గెలిచిందంటే బీసీలదే, బీసీలు ఉడితేనే గెలిచిండు. ఒకవేళ హరికృష్ణ గెలిచిన అనుకో, అప్పుడు ఇక కంప్లీట్ బీసీ ఒక దిక్కు పోయినని అనుకుంటారు. అది జనం అనుకునేది అంతే కదా. బీసీ ఒక హరికృష్ణ గెలిచిండు అనుకో, బీసీలు ఒకటైపోయి బీసీలో మనం బీసీలతో పెట్టుకోవద్దని గవర్నమెంట్ కూడా అందరూ అనుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అంటుండు కదా. ఇక చివరి ప్రశ్న చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఇంత తక్కువ టైంలో, అంటే కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరం మీద 4 నెలలు అయింది, ఇంత తక్కువ టైంలో బీజేపీ పుంజుకోవడానికి కారణం ఏంటి? మోదీయా, లేకపోతే ఇక్కడ రాష్ట్ర నాయకులు, బీజేపీ నాయకుల వల్ల పుంజుకుందా పార్టీ? కార్యకర్తలు ఉంటారు, అక్కడ పైన ఉన్న మోడీ గారు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలు వర్క్ చేసే దాన్ని బట్టి ఆయన ఫండ్స్ ఇస్తా ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు మన తెలంగాణకు కొన్ని ఫండ్స్ ఇచ్చిండు. నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి ఇంకా మాకు కావాలి, డబ్బులు కావాలి అని అంటే ఏమన్నాడు, నేను ఇంతకుముందు ఇచ్చిన డబ్బు లెక్క చెప్పట్టు, ఏం చేసినావు? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్కి ఇచ్చినాం, అండ్ ప్రతి ఒక్క రోడ్లకు, నల్లాలకు, ప్రతి ఒక్క లైట్లకు, అన్ని ప్రతి ఒక్క దానికి ఇచ్చారు కదా, దాన్ని లెక్క చూపెట్టమన్నాడు. తప్పలేకున్నాడు ఆయన.
ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతా అంటే ఇక మేము ఏం చేస్తాం? ప్రతి ఒక్కటి నీ ఇష్టం ఉన్నట్టు ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఎట్లా ఉంటుంది? ఇచ్చినట్టు దానికి ఒక వస్తువుకి ఇచ్చినావు నువ్వు, ఇప్పుడు కెమెరా కొనుక్కోని డబ్బులు ఇచ్చినావు, ఆ కెమెరా కొనుక్కోవాలి నువ్వు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుపడుతున్నారు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అది తప్పు ముచ్చట. వీళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు, ఒక దగ్గర రోడ్లు వేస్తూ ఉన్నారు. అది వరంగల్ బైపాస్ రోడ్ తీసుకొచ్చి ఆయన వేస్తూ ఉన్నాడు, వీళ్ళు పని చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎట్లా అడ్డామడుతారు చెప్పండి? ఇప్పుడు మన ఇల్లు మనం సప్లై చేసుకుందాం, మన ఇంట్లో అడ్డుపడ్డాక మన గవర్నమెంట్ డెవలప్ కాదు కదా, గవర్నమెంట్ మన తెలంగాణ డెవలప్ కాదు కదా. తెలంగాణ డెవలప్మెంట్ కోరుకుంటారు మన బీజేపీ వాళ్ళు. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా గవర్నమెంటే ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా బీజేపీ గవర్నమెంట్ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి ఎంత ఫండ్స్ పోనో ఆ ఫండ్స్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. అది వాళ్ళు చూసుకోవాలి. నువ్వు ఒకదానికి ఇచ్చిన దానికి ఇంకో దానికి పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఒకదానికి డెవలప్మెంట్ రోడ్లకే ఇచ్చారు వాళ్ళు, అంటే నువ్వు పథకాలకు ఇచ్చుకుంటే ఎట్లుంటుంది? ఫ్రీ ఉన్న పథకాలు బస్సు ఫ్రీ ఇచ్చాడు, బస్సు ఎందుకు ఫ్రీ ఇవ్వాలి? ఓ బీదోళ్ళకి కార్డు ఇవ్వాలి. ఇప్పుడు బస్సు ఫ్రీగా ఇయ్యి నువ్వు, బిల్లు లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు ఇవ్వాలి. ఇప్పుడు 2 లక్షల జీతం ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీగా ఇస్తాడు. 2 లక్షల జీతం ఉన్న టీచర్లకు ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్సు పోతున్నారు. వాళ్ళే అంటారు నాతో, సార్ ఎందుకు ఇస్తారు బస్సు ఫ్రీ అని? 2 లక్షల జీతం సార్ మాకెందుకు ఫ్రీ ఇవ్వాలంటే ఒకట్లున్నది వీళ్ళది.